దాన్నే మూడో నేత్రం అంటారేమో. అది వేరు సార్. మనకు జ్ఞానం అంటే నీకు ప్రతి విషయం పట్ల ఆ, అది సమాధి స్టేజ్లో వస్తుంది సార్. ఆ, సమాధిలో స్టెప్స్ ఉంటాయి. ఓకే. సమాధిలో పెరిగినప్పుడు నీ ప్రతి ఆన్సర్కు నీకు జ్ఞానం వికసిస్తూ ఉంటుంది. ఉమ్, దీన్ని ఇప్పుడు మనకు చక్రాలు అంటాం కదా సార్, ఇది సహస్రార స్థితి అంటాం. అవును సహస్రార స్థితి అంటే అవును. 1000 కమల దళముతో కూడుకున్న స్థితి అది. ఆ, అంటే ఒక కమలం పువ్వు ఉంటుంది కదా సార్, అవును పువ్వుకు ఒక్కొక్క రేకు ఉంటుందా లేదా? అవును. రేకు ఉంటుంది కదా సార్. ఆ, మనకు మనము ఎప్పుడైతే ఈ చక్రా స్టేజ్ దాటి మనిషి జ్ఞానోదయం పొందే స్టేజ్కి వచ్చినప్పుడు ఇది బుద్ధుని స్టేజ్ అంటాం. ఓకే. ఇది వచ్చినప్పుడు మన మైండ్లో ఉన్న 1000 సహస్రారం అంటే 1000 పువ్వులో ఎన్ని రేకులు ఉంటాయో ఉమ్, మన మైండ్లో అన్ని సహస్రార స్థితి. ఉమ్, ఆ ఒక్క రేకు విచ్చుకుంటే ఈ సౌర కుటుంబంలో ఉన్న జ్ఞానం అంతా నీ మైండ్ రిసీవ్ చేసుకుంటుంది. వా, ఆ, అట్లా అన్ని రేకులు విచ్చుకున్నప్పుడు నువ్వు బుద్ధత్వం స్థితికి చేరుకుంటావు. ఈ ఓకే. విశ్వంలో ఉన్న జ్ఞానం అంతా నీ మైండ్ స్టోరేజ్ చేసుకుంటుంది. ఓకే. అప్పుడు నీకు మొత్తం ఈ విశ్వమే నువ్వు అయిపోతావు. ఓకే సార్, అంటే ఇప్పుడు మన చేతులు ఏం లేనట్టేనా? ఉంటుంది సార్, ఈ క్షణం మన చేతులు ఉంటుంది అంతే. అంతే. అంత ప్రకృతి ఆధీనం, ప్రకృతి కుట్ర, లేదంటే కర్మ సిద్ధాంతం ప్రకారమే తప్ప ఇక మనకంటూ ఏమీ లేదు. ఏం లేదు సార్, కీలు బొమ్మలం మనం. అంతే. తోలుబొమ్మలు అంటారు కదా సార్, తోలు బొమ్మల ఆట. ఊటి అమ్మ. ఆ, ఓకే. ఇప్పుడు జ్యోతిష్యం ఉంది, అది కూడా కర్మలో భాగమే అన్నారు. ఆ కర్మల భాగం ఆ, సార్. అంటే జ్యోతిష్యం అంటే ఇప్పుడు మనం ప్రారంధం అంటాం కదా, స్పిరిచువాలిటీలో ఏమో ప్రారంధం అంటాము. అవును. జ్యోతిష్యం ఏంటంటే ఈ జన్మలో తెచ్చుకున్న ప్రారంధ కర్మ ఈ లైఫ్లో నువ్వు ఎవరెవరితోటి జీవించాలి, ఏ టైంలో పుణ్యం ఉన్నది, ఏ టైంలో బ్యాడ్ ఉన్నది ఆ, అనేది చెప్తుంది. ఆ, అది పర్ఫెక్ట్ చెప్పేవాళ్ళు సార్. ఇప్పుడున్న జ్యోతిష్యులు సమయాన్ని అంటే నీ టైం చెప్తారు కానీ స్పష్టంగా అంటే అంటే చెప్పేవాళ్ళు మన కర్మను వాళ్ళు మారుస్తారా? కర్మను మార్చరు, నీ సమయాన్ని విశ్లేషిస్తారు. మరి వాళ్ళు పరిహారాలు చేస్తారు కానీ కర్మను మారుస్తారు. పరిహారం అంటే సార్ తిరిగి అనుభవించడం, పరిహారము తిరిగి నేను చెల్లించడం, ఆ రుణం చెల్లించడం, అంతే. అంతే. మరి అంటే- దాన ధర్మాలు అనేది ఇప్పుడు నేను దాన ధర్మాలు చేయి, నువ్వులు దానం చేయి వాళ్ళే అంట. ఆ, సో దానం చేయడం వల్ల ఏమైందంటే నువ్వు కొత్త ఫలితాన్ని సృష్టించినప్పుడు ఆ ఫలితం నీ జీవితంలోకి వస్తుంది. అచ్చా, అచ్చా, అంటే నువ్వు కొత్త కర్మను సృష్టించినప్పుడు ఆ ఫలితం వచ్చినప్పుడు ఓకే. ఈ కర్మ ఇప్పుడు మీద 1,00,000 రూపాయలు అప్పున్నది సార్, అవును. మీకు 10 లక్షలు వచ్చింది అనుకో, బాధ అనిపించేది. కొత్త కర్మను సృష్టించినప్పుడు కొత్త ఫలితాన్ని మీ జీవితంలోకి రప్పించుకుంటారు మీరు. ఓకే, ఓకే. దీన్నే మనం పరిహారం అంటాం. పరిహారం అంటే తిరిగి చెల్లించడం, ఆహా. ఆ కర్మను తిరిగి అనుభవిస్తేనే దాన్ని పరిహారం అంటాం. అంటే ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాల మీ ఈ జర్నీ ఏదైతే ఉందో, ఏది మన కర్మ సిద్ధాంతం జర్నీలో ప్రకృతి ఇట్లా చేసిన అరేంజ్మెంట్స్ గురించి ఏమైనా చెప్పగలరా? ఒకటి రెండు. సార్ కనపడని బెస్ట్. ప్రపంచాన్ని దాన్ని మనము తీసుకురాలేం సార్, చెప్పలేం. కాకపోతే ప్రపంచంలో జరుగుతున్న దాన్ని ప్రమాణంగా ఎగ్జాంపుల్ తీసుకోండి మీరు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ప్లేట్లో భోజనం చేస్తున్నాను. అవును. నా బాధ్యత ఏంది, ఒక రైస్ స్టోర్కి వెళ్ళి ఒక రైస్ కొనుక్కొచ్చుకొని భోజనం చేస్తున్నా. నాకు నా కుటుంబానికి రైతు కొనుక్కొచ్చిందే తెలుసు. కానీ అక్కడికి రావడానికి వెనకాల రైతు ఉన్నారు, రైతు కూలి ఉన్నారు, భూమి ఉన్నది, రైస్ మిల్లర్లు ఉన్నారు, ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఉన్నది, ఎరువులు ఎన్నో వ్యవస్థ ఉందా లేదా? అదంతా లేకుండా ఇది నా ముందుకు వచ్చిందా? సో మన ద్వారా ఒక వ్యవస్థ రావడానికి నీ వెనకాల అంత డైమెన్షన్ ఉంటుంది. ఓకే, ఓకే. ఇది మనం అవగాహనతోటి అర్థం చేసుకోవాలి. అంటే కాదు సార్, ఇట్లా ఇట్లా ప్రకృతి చేసిన కుట్రలో అంటే మీరు మీ ఎరుకలో మీ లైఫ్ ఒకటి, ఓకే సార్. మీ లైఫే బెస్ట్ ఎగ్జాంపుల్ నిజానికి. ప్రకృతి చేసిన డిజైన్ అంటే మీరు డిజైన్ చేయడం, ఆశ్రమం అదే అవన్నీ ఫౌండేషన్ స్థాపించడం, ఇవన్నీ కూడా. సో నేను ఫౌండేషన్ అనుకోలే, నా లైఫ్ ఉద్యోగం మానేసి లైఫ్ సెట్ అయిపోతా, నేను ఫైనాన్షియల్గా ఫ్రీ అయిపోతా అని అనుకుని ఉన్న కర్మ చేసిన కర్మకు సేవా రూపంలో వస్తాను. ఇట్లా జరిగినాయి ఏమన్నా తెలుసా? కానీ నేను అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితం వచ్చింది సార్. ఓ అద్భుతమైన ఫలితం వచ్చింది. సో నేను ఒక ఫౌండేషన్ పెట్టడం కాకుండా ఆ ఫౌండేషన్ ఇనాగ్రేషన్ కూడా ఒక 130 మంది సాధువులను హైదరాబాద్ రప్పియడం అంటే అంత ఈజీ కాదు. మనం పిలిస్తే రారు. ఒకటి, ప్రకృతి నాకు ఆ సిస్టాన్ని డిజైన్ చేసి పెట్టింది కదా. సో ప్రకృతి తలుసుకోకుండా నేను అనే వ్యక్తి గుండు సున్నా. ఇప్పుడు నేను మామూలుగా కండక్టర్గా ఉద్యోగం చేసి ఉన్నా సార్. నా దగ్గర అంత డబ్బు లేదు, నాకు ఆ సమకూర్చే వ్యక్తులు లేరు. అసలు ఆ టైంలో మీరు ఊహిస్తే ఏ జీరో లాగా కనబడతాం. అసలు నేను ఇది అనుకుంటే ఊళ్ళో ఒక గృహంలో పూజ చేయాలనుకుంటేనే 1,00,000 రూపాయలు ఖర్చు వస్తుంది. అదే కదా, ఈ 1,00,000 రూపాయలు నేను ఏడదేవాలనుకుంటాం. అంతే కదా సార్. సో అంత పెద్ద ఈవెంట్ అంతమందికి సమకూర్చడం ఇది నా వల్ల కాదు. నేను టోటల్ గుండుసున్నా. ఆ రోజు 10,000 మందికి భోజనాలు పెట్టుంటారే, ఒక 5-6 వేల మందికి వచ్చారు సార్. సో నేను గుండుసున్నా.
మరి గుండు సున్నా ప్రకృతి అంత డిజైన్ లేకపోతే నేను ఎట్లా జరుగుతుంది సార్? అవును. సో వెనకాల ప్రకృతి అనేది నీకు అన్ని సమకూర్చి పెడుతుంది. రైట్. ఇప్పుడు సరే భయంకరమైన కర్మలు చేస్తారు కొందరు, ఉమ్. తప్పుడు పనులు కావచ్చు, హత్యలు, దోపిడీలు ఏమో చేసి ఇప్పుడు బాధపడుతుంటారు అనుకోండి. చేస్తున్న కొందరు ఉన్నారు. సరే అంత దాకా ఎందుకు, చాలా అది లంచాలు తీసుకొని ఏదో బోళ్ళని పాపాలు చేసిన బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఉంటుంది సార్. వాళ్ళు ఇప్పుడు బాధపడతారు, అయ్యో అనవసరంగా చేశాను, ఇప్పుడు ఎట్లా దీన్ని నుంచి ఎట్లా బయటపడాలి బాధపడే బ్యాచ్ ఉంటుంది కదా. మీకు అర్థమైంది సార్, సూపర్ క్వశ్చన్ ఇది. మీకు ఏంటంటే వాళ్ళు అట్లా కనబడుతున్నారు, కానీ ప్రకృతి అట్లా కాదు. ఎవరైతే మోసపోవన్నో, ఎవరైతే నష్టపోవన్నో వాళ్ళ కోసం డిజైన్ చేసి పడ్డ వ్యక్తులు వాళ్ళు. ఓయమ్మా. ఇప్పుడు వాళ్ళు మంచోళ్ళే, వాళ్ళు వ్యక్తులు మంచోళ్ళే సార్. కొన్ని చెప్తే మనం ఉల్టా చూడాలి సార్, అన్ని డైరెక్ట్ చూడొద్దు, ఉల్టా చూడాలి. ఇప్పుడు సహాయం చేయడానికి ఇప్పుడు నేను మోసపోవాలంటే మోసం చేసే వ్యక్తి ఉండాలి కదా, ఆ వ్యక్తిని సృష్టించబడుతుంది. ఇప్పుడు మనం ఈ సైబర్ క్రైమ్ అంటాం కదా సార్, నీకోసం ఒక యాప్ రెడీ అవుతుంది, డిజైన్ చేసి ఇరికిస్తా సార్. వీళ్ళు ఏమనుకుంటున్నారు, నాకు లింక్ వచ్చింది టక్కన నొక్కినా నా అకౌంట్లో ₹1,00,000 పోయినాయి అని మనం అనుకుంటాం. నీ అకౌంట్లో ₹1,00,000 రెడీగా ఉంటాయి, నువ్వు పోగొట్టుకోవడానికి యాప్ రెడీ చేసి పెడుతుంది, వాడిని సిద్ధం చేసి పెడుతుంది, నీకు పంపిస్తుంది, వాడు కరెక్ట్ నీకే కనెక్ట్ అవుతాడు. కనెక్ట్ అయ్యి కరెక్ట్ మీరే లింక్ వచ్చుతారు సార్. సో ఆ వ్యక్తి మీరు ఎంత పోగొట్టుకోనో అంతే మీ దగ్గర ఉంటుంది ఆ టైంలో. ఇది మొత్తం ఒక దీని వెనకాల ఇది అర్థమైతే ఇది అర్థం కాలేదు సార్, అర్థం కాలేదు. కానీ నేను పశ్చాత్తాపడుతున్నాను, ఇప్పుడు బాధపడుతున్నా. నేను చేయాల్సిన కర్మలు ఏమైనా ఉన్నాయా? సత్కర్మనే సార్, అన్నింటికి సొల్యూషన్ సత్కర్మనే. ఒకటి సేవ, సృష్టిలో అత్యున్నత ఫలాన్ని ఇచ్చేది సేవ. మన దగ్గర ఎంత ఉంటే అంత ప్రకృతికి ఇవ్వడం నేర్చుకున్నప్పుడు నీకు అన్ని పరిస్థితులు మారుతూ ఉంటాయి. ప్రకృతి గుర్తిస్తుంది, నిన్ను గుర్తించి సమకూరుస్తుంది నేను. సార్ ఈ భూమి మీద ఒక్కడే ఒక సూత్రం ఉంది, కర్మ సిద్ధాంతము. ఇది ఒక్కటి అర్థమైతే మీ జీవితంలో మంచి నీళ్లు తాగినంత ఈజీ, మీ జీవితం అంత సంతోషంగా ఉంటుంది. మంచి నీళ్లు తాగడం ఎంత ఈజీ సార్, మీ జీవితంలో ఆనందం అంత ఈజీ. ఎట్లా? సత్కర్మతోటి సార్, సేవతోటి. సో దీనికి అనుబంధంగా ఇంకో ప్రశ్న కూడా అడుగుతా. ఇప్పుడు ఈ యొక్క కర్మ చక్రం ఉంది కదా, ఈ కర్మ చక్రం నుంచి బయటపడి మోక్షం పొందాలి అంటే ఏం చేయాలి? అది సాధన ద్వారా సార్. గురువుల దగ్గర పోవాలి, జ్ఞానం నేర్చుకోవాలి, సత్యం తెలుసుకోవాలి, సాధన చేయాలి. ఈ శరీరం ఈ శరీరం నేను కాదని అసత్యం మనం చెప్పిన కదా సార్, అసతోమయ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ. ఇవన్నీ బంధాల నుంచి ఇప్పుడు అన్నమయ్య చెప్తాడు కదా సార్, పైనే బంధాలు కట్టేవు నారా నిగమాంతరవర్ణిది ఒక పాట ఉంది కదా సార్, ఆ పాటలో స్పష్టంగా చెప్తాడు, పైనే కట్టేవు బంధాలు కట్టేవు నారాయణ అంటాడు. అంటే పైనే బంధాలు అని చెప్తాడు ఆయన, నేను చెప్తలేను కదా సార్, అన్నమయ్య చెప్పినప్పుడు ప్రూఫ్. సో ఆయన ఏమంటుండు, బంధం అనేది పైనే ఉంది, లోతుల్లో లేదు అంటుండు. కానీ నేనేమనుకుంటున్నా, నా కొడుకు, నా భార్య, నా తల్లిదండ్రులందరూ బంధాలని నేను పట్టుకొని వస్తున్నాను కదా. సో నువ్వు లోతుల్లోకి వెళ్ళిపోయినప్పుడు, ఈ సత్యాలు అర్థమైనప్పుడు టోటల్గా డిచార్జ్ అయిపోతుంది, ఒక్కొక్కటి విడదీసి పడిపోతుంది. అప్పుడు శరీరం నుంచి డిటాచ్ అయిపోతుంది. అప్పుడు ఈ శక్తి ఆ శక్తిలో కలిసిపోతుంది. అది సాధన ద్వారా వస్తుంది సార్. నేను ఇప్పుడు అది సత్కర్మల ద్వారా సాధ్యం కాదా? ప్యూర్ నిజాయితీ ఉంటే మోక్షం కూడా వస్తుంది. ప్యూర్ నిజాయితీ ఉంటే అంటే మళ్ళీ నిష్కామ కర్మ ఇక్కడ దొరికారు. సో ఇప్పుడు నేనున్నా, నాకు బంధువులు ఉన్నారు, తెలిసిన వాళ్ళు బీదోళ్ళని, నేను వాళ్ళకి ప్రేమతోటి నాకు మీరు డబ్బులు ఇచ్చారు సార్, నేను వాళ్ళకి ఇచ్చిన అనుకో, అక్కడ నా ఏమున్నది, నాకు వాళ్ళ మీద ఆపేక్ష ఉన్నది, అంతేలా? అంటే వాళ్ళకి సాయం చేయాలని కోరుకున్నది, అంతేనా లేదా? సో ఇక్కడ నాకు సృష్టికి అతీతంగా అందరినీ గుర్తించి చేసినప్పుడే అది ఆనెస్టీ. నాకు బంధువులు బంధు ప్రీతి ఉండదు కదా, అన్ని వదులుకోవాలి కదా, అన్ని వదులుకొని నువ్వు చేసినప్పుడు అంత ఆనెస్టీగా అంత నిజాయితీగా ఉంటే నీకు మోక్షం వస్తుంది సార్. ధర్మార్థ కామ మోక్షాలు అనేది అందుకే స్పష్టంగా చెప్తారు మనం. ఫైనల్గా ధర్మంతో మీరు చేస్తేనే మోక్షాన్ని పొందుతావు సార్. మోక్షం అనేది 4వ పాదం సార్, 4వ మెట్టు. ధర్మము, అర్థము, కామము, మోక్షము. మోక్షం ఎక్కడ ఉంది సార్? 4వది ఉన్నది. నీకు ధర్మం అనేదే తెలియదా? 4వది అసలు మనం మోక్షం అనే పదానికి అర్హులం కాదు సార్. సూపర్ చెప్పారు, అవును. సో ఇక్కడ ధర్మాన్ని తెలుసుకొని నువ్వు ధర్మం ప్రకారం జీవిస్తే నీకు దానికి అర్హత సంపాదిస్తావు. అసలు ధర్మమే తెలియదా?
నువ్వు నిత్యం పూజలు చేస్తావు, అమ్మవారి పేరు మీద మేకనికి వస్తావు, అవును అంతే కదా సార్? అవును. అది కర్మ, దుష్కర్మ. ఒక జీవి బాధపడ్డదా లేదా? ఆ కర్మ నీకు అంటుకుంటుంది. నీకు అంటుకోవడం కాకుండా కుటుంబాన్ని పట్టి పీడిస్తుంది. ఈ 4 ముక్కలు తేల్చేశారు అసలు అంతే కదా. లైఫ్